మన వీడియోకి వచ్చిన కామెంట్ గురించి ఈ వీడియో చేస్తున్నానండి. 2 వీక్స్ బ్యాక్ గోపాల్ గారు అని ఒక వీడియోకి, ఒక షార్ట్ వీడియోకి యూట్యూబ్ లో మనకి ఒక కామెంట్ పెట్టారండి. ఆ కామెంట్ వల్ల ఎవరైతే ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కామెంట్ చాలా చాలా యూజ్ అవుతుంది. సార్ మీరు కాదు సార్ ఫెయిల్యూర్ పర్సన్. యాక్చువల్లీ ఎవరైతే మిమ్మల్ని కరెక్ట్ వేలో వర్క్ చేయకుండా మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళు ఒక ఫెయిల్యూర్ పర్సన్. సో మన వ్యూయర్స్ కి ఈ కామెంట్ లో అర్థం కాకపోతే నేను క్లియర్ గా మీకు చెప్తాను చూడండి. సార్ వాళ్ళు మన నిజాంపేటలో ఉన్న మన ఆఫీస్ కి వచ్చారంట. సో కొన్ని కస్టమైజ్డ్ అడిగారంట. వీలు కాదని చెప్పేసరికి బడ్జెట్ కూడా అంతలో కుదరదు అన్నట్టు చెప్పేసరికి బై మిస్టేక్ వేరే ఇంటీరియర్స్ ని అప్రోచ్ అయ్యారంట. సో వాళ్ళు ఎక్కడ రైటింగ్ లేకుండా, అంటే ఒక పేపర్ వర్క్ లేకుండా, ఒక కొటేషన్, ప్రాపర్ పేమెంట్ రిసిప్ట్లు, పేమెంట్ రిసీవ్లు, కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఇవన్నీ లేకుండా కేవలం జస్ట్ నోటి త్రూవే సార్ ఇంతలో చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి డబ్బులు అనేది అడ్వాన్స్ గా తీసుకున్నారు. సో కొంత డబ్బు పే చేయడంతో లాక్ అయిపోయాడంట. అంటే ఎక్కడ పోలేక క్లయింట్ లాక్ అయిపోయాడంట. అల్టిమేట్ గా పూజా మందిర్ లేకుండా, ఫినిషింగ్ బాగాలేకుండా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందంట. సో ఫైనల్ గా ఏమంటున్నానంటే, ఇలా చాలా మంది లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని. ఈ కామెంట్ స్పెషల్ గా ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, జనాలకి ఎస్పెషల్లీ ఎవరైతే కొత్తగా ఇల్లు కొనుక్కుంటారో చాలా 90 to 95% అందరూ లోన్ పెట్టుకొని అప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని చెప్పేసి చాలా డబ్బు అనేది మన దగ్గర ఉన్నదని డ్రైన్ అయిపోతుంది. ఇంటీరియర్స్ కి మనకి అంతగా ఎక్కువ డబ్బులు కూడా మనకు మిగలదు. ఇక్కడ నుంచైనా లోన్ పెట్టో, లేకపోతే గోల్డ్, లేకపోతే సమ్ అదర్ వేస్ నుంచో మనం ఆ డబ్బు అనేది తెస్తాం. సో అలాంటి డబ్బుని వేస్ట్ చేసుకోకండి అని చెప్పేసి మన గోపాల్ గారు తెలియజేస్తున్నారు అనమాట. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైతే ప్రాపర్ అగ్రిమెంట్స్, పేపర్ వర్క్, స్కిల్డ్ టీమ్ అండ్ సోషల్ మీడియా యాక్టివిటీ అండ్ లైసెన్సెస్, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన లైసెన్సెస్ ఇవన్నీ వెరిఫై చేసి మీరు కూడా ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ ని చూస్ చేసుకోండి. మంచి ఇంటీరియర్ డిజైనర్ ని చూస్ చేసుకోవడం వల్ల మీ ఇల్లు అందంగా రావడంతో పాటు మీకు ఒక సేఫ్ హ్యాండ్ గా కూడా మీకు ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.